హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితోటి మరొక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు బయట వందలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలా స్వీట్ చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా తినాల్సిందే ఇష్టంగా. ఇంటికి చుట్టాలు వచ్చినా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా కొంచెమే తీసుకోవాలండి, లేకపోతే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాతకి విస్కర్ తోటి వీలైనంత మెత్తగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలండి. పెరుగులో ఏమైనా చిన్న చిన్న ఉండలు గిట్లా ఉంటాయి కదా, అవి కంప్లీట్గా పోవాలి. మనం స్పూన్తో కంటే ఇలా విస్కర్ తోటి అంటే మంచిగా క్రీమీ టెక్చర్ వస్తుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా క్రీమీ టెక్చర్ అనేది రావాలి. ఆ తర్వాతకి ఇందులోకి 1/3 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు పాల పౌడర్ ఉంటుంది కదండి, ఆ మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. మిల్క్ పౌడర్ మనకి షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మనం చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి. ఈ పిండిలోకి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. మనం తీసుకున్న పెరుగు అండ్ నెయ్యితోటే పిండి మొత్తం చక్కగా కలిసిపోతుందండి. అందుకనే వాటర్ని ఏమి యాడ్ చేయొద్దు. ఇక్కడ నాకు పిండి కొంచెం టైట్ అనిపించిందండి, అందుకనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లోకి మీరు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ వాటర్ అయితే ఏం తీసుకోవద్దు. బాగా ప్రెస్ చేస్తూ కొంచెం బాగా నలుపుకుంటూ పిండి కానీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5-6 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేసుకోండి. పిండి అనేది వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాతకి మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. పిండి నానేలోపు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందామండి. పాకం కోసం ఒక కడాయిలోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. అంటే మనం పిండి కూడా 1 కప్ తీసుకున్నాం కదా, అందుకనే షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీకి పెద్దగా పాకం అంటూ ఏం లేదు, జస్ట్ మనకు షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం మనం చేతికి అంటించుకున్నప్పుడు స్టిక్కీగా కొంచెం బంకలాగా చిక్కగా జిగురుగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 4 లేదా 5 డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల పాకం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. అందుకనే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం ఎక్కువ చిక్కగా అయినా కూడా మనకి స్వీట్కి అనేది సరిగా పట్టదండి. ఇన్కేస్ చిక్కగా అనిపిస్తే ఒక 2-3 డ్రాప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు పాకాన్ని మరిగించుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసేయండి. ఆ తర్వాతకి పిండి తీసుకొని పిండిని ఒకసారి బాగా మసాజ్ చేయాలండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఎంత వీలైతే అంత సాఫ్ట్ డో వచ్చేంత వరకు మనం పిండిని బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాతకి చపాతీ కర్రతోటి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీలాగా పలసగా ఉండొద్దు, అలానే దళసరిగా ఉండొద్దు. వీడియో క్లిప్లో చూసారు కదా, అలా 1/2 ఇంచ్ మందంలో మనం ఈ చపాతీ అనేది వత్తిసుకోవాలి. ఆ తర్వాతకి నైఫ్ తోటి ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేది వేస్టింగ్ కాదండి, మళ్ళీ మనం ఉండలాగా చేసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి 1/2 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కట్ చేసుకుని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వీట్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. ఆ తర్వాతకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ స్వీట్ అనేది వేసుకోవాలి. ఇన్కేస్ ఆయిల్ హీట్గా ఉంటే మనకి స్వీట్ అనేది తొందరగా కలర్ వచ్చేసి లోపల వరకు చక్కగా ఉడికిపోదనమాట. అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక 5 నిమిషాల పాటు అలా కదపకుండా వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాతకి వేడెక్కిపోయి అవే ఆయిల్ నుండి పైకి తేలుతూ వస్తాయండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఆయిల్ నుండి పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు మనం గరిటె పెట్టుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, పాకాన్ని కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇన్కేస్ మనం హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా మనం తినేటప్పుడు కూడా పిండి పిండిగా ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
అలాగే ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 8-9 నిమిషాలు అయితే మనకి టైం అనేది పడుతుందండి. ఇక్కడ నాకు ఒక 9 నిమిషాల దాకా టైం పట్టింది. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా స్వీట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్క పెట్టుకోండి. ఇదే విధంగా మనం అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్రై చేసే టైంలో ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాతకి మనం ఈ స్వీట్స్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది మీడియం హీట్ ఉంటుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా, ఆ పాకంలోకి ఈ స్వీట్స్ మొత్తాన్ని వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పాకంలోనే ఉంచేసేయండి. అప్పుడు చక్కగా పట్టేస్తాయి. ఇన్ కేస్ మీరు పాకం అనేది చల్లారిపోయి ఉంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసేయండి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, అలాగే స్వీట్ అనేది వేడిగా ఉండాలి. అప్పుడే మనకి స్వీట్స్ పాకాన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేసి జ్యూసీగా తినేటప్పుడు చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక 10 నిమిషాల పాటు పాకంలో ఉంచానండి. 10 నిమిషాల తర్వాతకి తీసి చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా నోట్లో వెన్నెలాగా చాలా టేస్టీ వచ్చింది. ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదు. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈసారి ఈ స్వీట్ని ట్రై చేయండి. రెగ్యులర్గా తీసుకునే స్వీట్స్ కంటే ఇది ఇంకొంచెం ఎక్కువనే నచ్చుతుంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచినిచ్చే కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేశారంటే పిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా బర్ఫీలు చేసుకొని 1 మంత్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పాటు తీయాల్సిన అవసరం లేదనమాట. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్య మధ్యలో పల్సిచ్చుకుంటూ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1/3 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. 1 కప్ కొబ్బరి తీసుకున్నాం కదా, సో అందుకనే 1/3 కప్పు వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న కొబ్బరి లేత కొబ్బరి అయి స్వీట్ ఎక్కువ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని తగ్గించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బెల్లం చక్కగా కలిసిపోయి అంతా కరిగిన తర్వాతకి దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి కంప్లీట్గా పోతాయండి. ఇలా పోయిన తర్వాతకి పాకం అనేది కొద్దిసేపు మసలనివ్వండి. ఇక్కడ జస్ట్ పాకం ఏం అవసరం ఉండదు, బెల్లం కొంచెం చిక్కబడి జిగురుగా వస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదండి, ఆ కొబ్బరి పౌడర్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కంటిన్యూగా కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా చూసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాతకి కొబ్బరి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మాత్రం మనం కంటిన్యూగా కలుపుకుంటూ పొయ్యి దగ్గర ఉండి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి. ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేసినా కూడా ఈ బర్ఫీ మొత్తం అడగంటిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం కొబ్బరి బర్ఫీని తీసుకుంటే అది ఉండలాగా అవ్వాలన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా చేసినప్పుడు ఉండలాగా రాలేదు, చేతికి మొత్తం అతుక్కుంది కదా. సో ఇంకో 5-6 నిమిషాల పాటు నేను ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ కంప్లీట్గా నాకైతే ఒక 12 నిమిషాల టైం అయితే పట్టిందండి ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా రౌండ్గా చేతికి అంటుకోకుండా ఉండలాగా రావాలన్నమాట. ఇదే పర్ఫెక్ట్ పాకం అండి. ఇంతకంటే గట్టిగా రావద్దు, అలానే లేతగా రావద్దు. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు, ఎక్కువ ఏం కాదు, 1 నిమిషం పాటు అలా కలుపుకొని ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాతకి ఒక బౌల్కి కానీ లేదా ఏదైనా గ్లాస్ కంటైనర్ కానీ
నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసిన బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్పాచులా ఉంటే స్పాచులాతో చేసుకొని, లేకపోతే ఏదైనా బౌల్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి గార్నిష్ కోసం ఇక్కడ నేను కాజు అండ్ పిస్తాని సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇన్కేస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే కొబ్బరిని సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీ కూడా ఉంటుందన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాతకి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. కొబ్బరి బర్ఫీ మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతకి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆ తర్వాతకి తీసేసుకుంటే కొబ్బరి బర్ఫీ రెడీ. ఎంతో నోరూరించి ఈ కొబ్బరి బర్ఫీని ఈజీగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. సో అంతే అండి, సింపుల్గా కొబ్బరి బర్ఫీ అనేది రెడీ. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్స్ చేసి పెట్టండి, ఎవరైనా నచ్చి తీరాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్లో కొబ్బరి బర్ఫీ ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో గ్యాస్ వెలిగించకుండా, చుక్క నూనె వాడకుండా టేస్టీగా స్వీట్లు ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపించబోతున్నాను. ఈ స్వీట్లని మన స్వీట్ షాప్లో కొనాలంటే వందలల్లో అవుతుంది. కేవలం 3-4 ఇంగ్రీడియంట్స్ తోటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ చేస్తారు. ఈ రెసిపీ మాత్రం పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు షుగర్ని పోసుకొని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్క పెట్టుకోండి. ఇక్కడ నేను మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్ ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని ఉంటుందండి. అది ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. అది ఒక 1/2 కప్ వరకు తీసుకోండి. అలాగే మిల్క్ పౌడర్ కూడా 1/2 కప్ వరకు తీసుకోవాలి. అలాగే పించ్ ఆఫ్ ఫుడ్ కలర్, ఇన్కేస్ మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ మొత్తం చక్కగా పట్టేస్తుంది. ఆ తర్వాతకి కాచి చల్లార్చిన పాలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పాలు ఎక్కువ ఏం పట్టవండి. ఇప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. మనకు చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండిలాగా మనం ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తే పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాతకి మరొక బౌల్లోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకోవాలండి. ఇలాగ మనం ఫుల్ కప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్ వరకు తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్, 1/2 కప్ వరకు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని పిండి మొత్తానికి బాగా పట్టించాలండి. ఇలా ఒక 2 నిమిషాలు పట్టించిన తర్వాతకి చక్కగా నెయ్యి అనేది ఈ పిండిలోకి పట్టిపోతుంది. ఆ తర్వాతకి ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మనకి పాలు అనేది ఎక్కువ ఏం పట్టవండి, ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి పాలు అనేది చూసుకొని పోసుకోండి. ఇక్కడ నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాతకి బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాతకి సిలిండర్ షేప్లో ఒత్తేసుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాతకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోండి. అంటే మనకు చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పలుచగా ఉండొద్దు, అలానే మరీ మందం ఉండొద్దు. 1/2 ఇంచ్ మందంలో ఉండాలన్నమాట. మనం బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి. అంటే పేపర్కి అతుక్కోకుండా పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని మధ్యలోకి పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంటే బటర్ పేపర్ని ఒక వైపు అన్న తర్వాతకి మరొక వైపు అని ఒకసారి గట్టిగా ప్రెస్ చేశారంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఆ తర్వాతకి ఎడ్జెస్ మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మళ్ళీ ఎడ్జెస్ మొత్తం పర్ఫెక్ట్గా అతకడానికి వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని ఈ స్వీట్ పైన పెట్టేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు.
ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1/2 ఇంచ్ మందంలో ఈ స్వీట్ని అనేది కట్ చేసుకోవాలి అండి. అంతే అండి, సింపుల్గా గ్యాస్ వెలిగించకుండా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మీకే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.